సిటీ న్యూస్ కి స్వాగతం. పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జిందాబాద్ జయప్రదం చేద్దాం. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం, వర్ధిల్లాలి స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం, వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం. ఒక చరణం పాడబడి పోరు పాఠాలు నేర్పి తీర్చిదిద్దిన ఎస్ఎఫ్ఐ, పోరు పాఠాలు నేర్పి తీర్చిదిద్దిన ఎస్ఎఫ్ఐ, పోరు పాఠాలు నేర్పి తీర్చిదిద్దిన ఎస్ఎఫ్ఐ, పూర్వ విద్యార్థులను స్వాగతించిన ఎస్ఎఫ్ఐ, పూర్వ విద్యార్థులను స్వాగతించిన ఎస్ఎఫ్ఐ, పూర్వ విద్యార్థులను స్వాగతించిన ఎస్ఎఫ్ఐ, పూర్వ విద్యార్థులను స్వాగతించిన ఎస్ఎఫ్ఐ. పోరాటాల బలబల పోరాటాల ఓరుగల్లుకు పయనమై పోదమా, ఉద్యమాల జ్ఞాపకాలను నెమరేసుకుందమా, పోరాటాల ఓరుగల్లుకు పయనమై పోదమా, ఉద్యమాల జ్ఞాపకాలను నెమరేసుకుందమా, పోరాటాల ఓరుగల్లుకు పయనమై పోదమా, ఉద్యమాల జ్ఞాపకాలను నెమరేసుకుందమా, పోరాటాల ఓరుగల్లుకు పయనమై పోదమా, ఉద్యమాల జ్ఞాపకాలను నెమరేసుకుందమా. విప్లవ ధ్వతారా చెగువేరా వారసులై, విప్లవ ధ్వతారా చెగువేరా వారసులై, విప్లవ ధ్వతారా చెగువేరా సైనికులై, విప్లవ ధ్వతారా చెగువేరా సైనికులై, ఉరికంబం ముద్దాడిన భగత్ సింగ్ వారసులమై, ఉరికంబం ముద్దాడిన భగత్ సింగ్ వారసులై, ఉరికంబం ముద్దాడిన భగత్ సింగ్ వారసులై, ఉరికంబం ముద్దాడిన భగత్ సింగ్ వారసులై, రెక్కలను తొలగుతున్న కాషాయపు రక్కసిని, రెక్కలను తొలగుతున్న కాషాయపు రక్కసిని, ముక్కలు చేయాలని ముక్కలు చేయాలి మొక్కవోని దీక్షతోని, ముక్కలు చేయాలి మొక్కవోని దీక్షతోని, రాజ్యాంగ రక్షణకైరో ఎస్ఎఫ్ఐ రణబేరి మోగించేరో, ఎస్ఎఫ్ఐ రాజ్యాంగ రక్షణకైరో. ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి సమాఖ్య 1970 నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఎస్ఎఫ్ఐలో పనిచేసిన అనేక మంది ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా, వ్యాపారాలలో, లాయర్లుగా, అడ్వకేట్లుగా, డాక్టర్లుగా అనేక స్థాయిల్లో సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆనాడు చదువుకై పోరాడు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటం చేసిన సందర్భం ఉంది. దాన్ని భవిష్యత్ తరాలకి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ఏదైతే ఉన్నారో వాళ్ళకు మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆ రోజు ఎస్ఎఫ్ఐ పనిచేసింది. ఆ విధంగా అనేక స్థాయిలో మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా వేరియంట్ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళందరినీ ఒకే తాటికి తీసుకొచ్చి ఒక భవిష్యత్ తరాలకి దిక్సూచిగా ఒక సమ్మేళనం పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. అది మార్చి 23 హన్మకొండ బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో జరగబోతా ఉంది. దాన్ని ఉద్దేశించి ఈ రోజు ఈ సమ్మేళనాన్ని 1970 నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి దీన్ని నిర్వహిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది. మార్చి 23 భగత్ సింగ్ 93వ వర్ధంతి. ఆ రోజు 1970 నుండి 2025 వరకు 55 సంవత్సరాల పాటు ఎస్ఎఫ్ఐ జెండాను వరంగల్ జిల్లాలో సమున్నతంగా నిలబెట్టినటువంటి కార్యకర్తలు, నాయకులందరితోటి ఒక ఆత్మీయ సమ్మేళనం జరపాలని పూర్వం ఎస్ఎఫ్ఐ జిల్లాకు నాయకత్వం వహించినటువంటి అధ్యక్ష కార్యదర్శులందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి జిల్లాలో అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. దాదాపు 1000 మంది వరకు ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొనబోతా ఉన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, అదే రకంగా అభ్యుదయ రచయిత,
సుద్దాల అశోక్ తేజ గారు, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ, గతంలో ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి వ్యక్తి గోరెటి వెంకన్న గారు, అదే రకంగా ఎస్ఎఫ్ఐకి చాలా కాలం పాటు సుదీర్ఘంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఎస్ వీరయ్య గారు, వీళ్ళు ముఖ్య అతిథులుగా ఈ సమావేశానికి వస్తా ఉన్నారు. మన యోచన, తాళ్లపల్లి సునీల్, పాలడుగు కుమారస్వామి, వీళ్ళు కూడా పడితం రాజేందర్, వీళ్ళు కూడా మాతో పాటు ఈ ఉద్యమంలోనే యోచన వీళ్ళు మా ఉద్యమంలోని ఎస్ఎఫ్ఐలో పుట్టి పెరిగిన్లు, ఎస్ఎఫ్ఐలో నుంచి ఉత్తేజం పొందినటువంటి వాళ్ళు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత వాళ్ళకున్నటువంటి కవిత్వం అన్ని ఒకసారి ప్రదర్శించాలని అనుకున్నారు. ఆ రకంగా ఒక మంచి ఆకర్షణీయమైనటువంటి పాటలు వాళ్ళు రాశారు, దాన్ని ట్యూనింగ్ చేశారు. ఆ పాటలను కూడా ఒక సిడి రూపంలో ఈరోజు దాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఆ సిడిని మీ సమక్షంలో ఆవిష్కరించి విద్యార్థి లోకం ముందుకు ఆ సిడిని పంపాలని కూడా ఈ పూర్వ విద్యార్థుల సమన్వయ కమిటీ భావించింది. దాన్ని కూడా విద్యార్థి లోకం అందరూ కూడా దాన్ని ఆదరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు.